A plus B whole square. ఈరోజు మనము వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్లో కొన్ని ముఖ్యమైన భావనలను తెలియజేస్తూ వాటికి సంబంధించిన ముఖ్యమైనటువంటి లెక్కలు చేసుకుందాం. మొదటగా వాస్తవ సంఖ్యలు అనే చాప్టర్లో యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, యూక్లిడ్ భాగాహార న్యాయం అనేది ఉంది. యూక్లిడ్ భాగాహార న్యాయం నిర్వచనం ఏమి? ఏబీలు ఏవైనా రెండు పూర్ణ సంఖ్యలు అయితే ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అయ్యే విధంగా క్యూఆర్ అనే మరి రెండు పూర్ణ సంఖ్యలు వ్యవస్థితమవుతాయి. ఇక్కడ కండిషన్ ఏమంటే 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ అండ్ ఈజ్ లెస్ దెన్ బి. అంటే ఇక్కడ ఏ అనే దాన్ని విభాజ్యము, బి విభాజకము, క్యూ భాగఫలము, ఆర్ శేషం. ఏ అనేది పెద్దది, విభాజ్యం అంటే డివిడెండ్, బి అనేది చిన్నది, డివైజర్, క్యూ భాగఫలము, ఆర్ అనేది రిమైండర్ శేషం. అంటే ఇక్కడ ఏని బితో భాగిస్తే వచ్చేది భాగఫలం క్యూ, శేషము ఆర్. సో దాన్ని ఈ విధంగా రాసుకోవచ్చు, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ క్యూ ప్లస్ ఆర్. ఇది ఇక్కడ కండిషన్ ఏమంటే ఆర్, ఇక్కడ ఆర్ అనేది శేషం, ఆర్ అనేది బి కన్నా తక్కువగా ఉండాలి. అంతేకాకుండా ఈ రిమైండర్ శేషం అనేది 0 కావచ్చు, 0 కన్నా పెద్ద నెంబర్ ఉండొచ్చు. సో ఇది ఇప్పుడు దీని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ సపోజ్ దీని మీద ఒక సమస్య చేద్దాం. ప్రాబ్లం 1. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15, ఏ ఈజ్ ఈక్వల్ టు 15, బి ఈజ్ ఈక్వల్ టు 6. Then find quotient and remainder. అంటే Q question mark R question mark by using Euclid's division lemma. సో ఎలా చేయాలి, దీని యొక్క సొల్యూషన్ చేద్దాం. ఇక్కడ యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారం ఏంటి? ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. ఇక్కడ బి అంటే 15 అనేది బిగ్ నంబర్, 6 అనేది స్మాల్ నంబర్. సో 15ని 6తో భాగించాలి. సో 15 ఈజ్ డివైడెడ్ బై 6 2 టైమ్స్ పోతుంది. 6 2 జా 12, రిమైండర్ 3. సో ఇక డివిజిబిలిటీ స్టాప్ చేస్తాం, ఎందుకని రిమైండర్ 3 అనేది డివైజర్ కన్నా చిన్నది కాబట్టి. సో ఇలా ఆర్ ఈజ్ లెస్ దాన్ బి. సో ఇది మామూలుగా జనరల్గా మనం చేసేటువంటి డివిజన్. సో దీన్ని మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాలో ఎలా చూపించాలి? సో 15, దెన్ కోషంట్ ఈజ్ 2 అండ్ రిమైండర్ ఈజ్ 3. సో ఏ 15, బి ఈజ్ 6, క్యూ ఈజ్ 2, 6 into 2 plus 3. So Q is 2, remainder is 3. So Q is 2, R is 3. భాగఫలము Q, R is 3. సో ఇలాంటి క్వశ్చన్లకు అన్నిటి కూడా ఈ మెథడ్లో చేయాలి. సో ఇది ఐడియా రాకపోతే ఫస్ట్ మామూలు డివిజన్లో చేసుకుంటూ ఆ తర్వాత దీని నుంచి ఇది రాయాలి. నెక్స్ట్ find the HCF of 96 and 72. అంటే 96, 72 వీటికి యొక్క గసాబా ఎంత, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత, ఇది కనుక్కోవడానికి మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మాను ఉపయోగిస్తే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు పబ్లిక్ ఎగ్జామినేషన్లో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు వీటిలో బిగ్ నెంబర్ ఏది? 96. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రాసుకుందాం, యూక్లిడ్ డివిజన్ లెమ్మా. ఏ ఈజ్ ఈక్వల్ టు BQ ప్లస్ ఆర్. సో బిగ్ నెంబర్ ఈజ్ 96. ఇఫ్ వెన్ 96 నంబర్ ఈజ్ డివైడెడ్ బై 72, 96ను 72తో భాగిస్తే 72తో ఒక్కసారి పోతుంది. 72 1 72, 72 1 72. సబ్ట్రాక్ట్ చేస్తే 4 2. మనం హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ కనుక్కోమంటున్నాం కాబట్టి మళ్ళీ ఈ రిమైండర్తో ఈ డివైజర్ని
డివైడ్ చేయాలి. ఎన్నిసార్లు పోతుంది? 24 3 జా 72, 0. So when the remainder is 0, then the divisor is HCF. సో ఇదే డివిజన్ని మనము ఈక్వలెంట్ డివిజన్ లెమ్మా ద్వారా ఎలా చేయాలి? సో వీటిలో ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ ఏది? 96. సో 96 is equal to, so A is 96, B is 72. So 72, how many times? 1 time, into 1 plus remainder is 24. Next, this 72, next again 72 is divisible, so 72. So this number comes here is equal to this number, remainder becomes divisor, so 24 into 3 plus 0. 24 3 times పోయింది కదా, 72. So remainder is 0. So when the remainder is 0, then HCF is the divisor 24. కాబట్టి 24 అనేది 96కు మరియు 72 ఈ రెండు సంఖ్యల యొక్క గసాబా అవుతుంది. సో ఇది రెండవ ప్రాబ్లం. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ముందు మామూలు డివిజన్ మెథడ్లో చేసి వాటిని A = BQ + R అయ్యే విధంగా రాసుకోవాలి. సో బిగ్ నెంబర్ ఇక్కడ ఉండాలి, స్మాల్ నెంబర్ ఇక్కడ ఉండాలి. నెక్స్ట్ టైం వచ్చేటువంటి ఈ B ఇక్కడ A అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి రిమైండరే ఇక్కడ డివైజర్ అవుతుంది, అంటే B అవుతుంది. ప్రాబ్లం నెంబర్ 3. ప్రాబ్లం 3. So that a very odd positive integer can be written in the form of q plus 3. So that a very positive integer can be written in the form of 4q plus 1 or 4q plus 3. అంటే ఏదైనా ఒక ధన సంఖ్యని 4q plus 1 కానీ ఏదైనా ఒక ధన బేసి సంఖ్య, ఇది ధన, ఇది బేసి, ధన బేసి సంఖ్యను 4q plus 1 లేదా 4q plus 3 రూపంలో రాయచ్చు అని చూపించాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రూపంలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, let a and b are any two integers such that here మనం తీసుకోవాల్సింది ఇక్కడ a = bq plus r టైప్లో ఉన్నప్పుడు ఇక్కడ b is the divisor is 4, రిమైండర్ 1 3 ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ let b is equal to 3, b is equal to 4, b అనేదాన్ని 4గా తీసుకున్నాం. సో అప్పుడు a అనేటువంటి ఒక నంబర్, ఏదైనా ఒక నంబర్ తీసుకున్నాం. సో a = 4q plus r, b is the divisor, a is the dividend. So q r we have to find out. So q already the problem అదే ఉంది. సో రిమైండర్స్, సో a = 4q plus r is in the form of Euclidean division lemma. సో యూక్లిడియన్ ఫార్ములాలో a = 4q plus r అన్నప్పుడు here b is 4. So then r becomes, then r 0 is less than or equal to r and is less than 4. రిమైండర్ ఆల్వేస్, రిమైండర్ అనేది ఎప్పుడు కానీ డివైజర్ కన్నా తక్కువ ఉంటుంది లేదా 0కు సమానం అవుతుంది. సో వెన్ ఎవర్ దిస్ కండిషన్ కమ్స్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావచ్చు ఈ కండిషన్ ప్రకారం 0 1 2 3, 4 కాదు, 4 కన్నా లెస్ నెంబర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ r = 0. సో వెన్ ఎవర్ r = 0, r = 0 అయినా అప్పుడు a = 4q plus 0, that is equal to 4q. 4q can be written as 2 into 2q, which is in the form of 2m even. This is even number. When r is equal to 1, then a is equal to 4q plus 1, which is
written as, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, 2 into 2q plus 1 which is in the form of 2m plus 1 which is odd. Next, when r is equal to 2, then అప్పుడు a is equal to 4q plus 2. In this equation we can take the 2 as the factor, so 2 into 2q plus 1 which is again can be written as 2. ఈ బ్రాకెట్ లో ఉన్నదంతా కూడా m అనుకున్నట్లయితే this becomes even. ఇక్కడ ఈ బ్రాకెట్ లో ఉన్నది మాత్రం m అనుకుంటున్నాం, సో ఇక్కడ 2m అంటే ఈవెన్, 2m plus 1 అన్నప్పుడు ఆడ్ వస్తుంది. సో r is equal to 3, అప్పుడు ఏమవుతుంది, a is equal to 4q plus 3, in which ఈ సమీకరణంలో in this equation no factor is become common. సో దీంట్లో మనం 2 అనే దాన్ని కామన్ గా తీయలేము కాబట్టి దీంట్లో 2 ఇక్కడ తీసుకోవచ్చు, కావాలంటే దీంట్లో మనం ఈ విధంగా రాసుకోవచ్చు, 4q plus 2 plus 1 that is equal to, ఈ రెండిట్లో 2 కామన్ ఇస్తే 2 into 2q plus 1 plus 1, ఈ బ్రాకెట్ ఉన్నదంతా కూడా m అనుకుంటే 2m plus 1 which is again in the form of odd. So every positive integer can be written in the form of 4q plus 1 4q. ఇక్కడ చూడండి క్వశ్చన్ లోనే ఆడ్ ఇంటిజర్ అంటే ధన బేసి సంఖ్య ఎక్కడెక్కడ ఏ రూపంలో ఉంటుంది, 4q plus 1 4q plus 3. ఇక్కడ చూడండి మనకు కూడా ఆడ్ అనేది ఇక్కడ ఒకటి వచ్చింది, నెక్స్ట్ ఇక్కడ వచ్చింది. సో ఎప్పుడు అది 4q plus 1 and 4q plus 3. ఇన్ దిస్ వే ఈ ప్రాబ్లం ఈ విధంగా, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకు వస్తూ ఉంటాయి. ప్రాబ్లం నంబర్ 4, సమస్య 4, 4வது. Show that cube of any positive integer, show that cube of positive any positive integer can be written in the form of 9m plus 1 or 9m plus 8. సో దీనికి సొల్యూషన్ చెప్పాలి. ఏదైనా ఒక ధన సంఖ్య యొక్క ఘనమును 9m plus 1, సో 9m plus 1 లేదా 9m plus 8 రూపంలో ఉంటుందని చూపించాలన్నప్పుడు ఇక్కడ డివైజర్ ఏంటి, b. ఎందుకని ఇది a is equal to bq plus r రూపంలో రాసుకున్నట్లయితే హియర్ ఇడ r ప్లస్ తర్వాత వచ్చేది శేషం, రిమైండర్, దిస్ ఈజ్ రిమైండర్. సో ఇడ m ఈజ్ q అండ్ b ఈజ్ 9. అయితే ఇక్కడ b అనేది ఇక్కడ ఏమంటున్నాడంటే క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏమంటే 3 తీసుకోవాలి. సో bని 3గా తీసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఫామ్స్లో ఉన్నాయి, 3 ఫామ్స్లో ఉన్నాయి. 3 ఫామ్స్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా అక్కడ రిమైండర్ అనేది 3 వస్తాయి అని అర్థం. సో రిమైండర్ 3 ఎప్పుడు వస్తాయి, డివైజర్ 3గా ఉన్నప్పుడు. సో అప్పుడు బై యూక్లిడ్ డివిజన్ లెమ్మా దీన్ని ఎలా రాసుకోవచ్చు, a is equal to bq plus r అంటే 3q plus r. Here b is 3. So then remainder becomes 0 is less than or equal to r is less than 3. So r becomes, r అనేది 3 కంటే తక్కువ ఉండాలి. 0 నుంచి 0 1 2 ఉండొచ్చు, 3 ఉండకూడదు, ఎందుకంటే 3 కన్నా తక్కువ ఉండాలి కాబట్టి. సో when r is equal to 0 then అప్పుడు a ని ఏం రాయొచ్చు, a positive integer a can be written as a is 3q plus remainder r is 0. So 3q.
కానీ ఒకటి అడిగింది ఏమి, క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటిజర్. సో ఇరువైపులా మనం క్యూబ్ చేయాలి బై క్యూబింగ్ బోత్ సైడ్స్. సో ఏ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు 3q హోల్ క్యూబ్డ్. 3 క్యూబ్డ్ ఈజ్ 27, q క్యూబ్డ్. సో 27 q క్యూబ్డ్ కెన్ బి రిటన్ యాజ్, ఇక్కడ మనం 9 అనే దాన్ని ఫ్యాక్టర్గా తీసుకోవచ్చు. సో 3 క్యూబ్డ్ విచ్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 9m. ఈ బ్రాకెట్లో m అనుకోవచ్చు. వెన్ r is equal to 1, r is equal to 1 అయితే దెన్ a is equal to 3q plus 1. అప్పుడే మళ్ళీ దీన్ని కూడా మనము క్యూబ్ చేయాలి. సో ఇరువైపులా క్యూబ్ చేస్తే a క్యూబ్డ్ is equal to 3q plus 1 హోల్ క్యూబ్. సో ఇక్కడ మనం ఉపయోగించే ఫార్ములా ఏమి, a ప్లస్ b హోల్ క్యూబ్డ్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్డ్ ప్లస్ b క్యూబ్డ్ ప్లస్ 3ab ఇంటూ a ప్లస్ b. ఈ ఫార్ములాను మనం యూజ్ చేసుకోవాలి. సో ఈ ఫార్ములా యూజ్ చేసుకుంటూ దీన్ని అప్లై చేసినట్లయితే 3q హోల్ క్యూబ్డ్ ప్లస్ 1 క్యూబ్డ్ ప్లస్ 3 ఇంటూ 3q into 1 into 3q plus 1. So 3 cubed means 27q cubed plus 1 plus 9q into 3q plus 1. So 27q cubed 9 3 27, q into q square plus 9q into 1 9q plus 1. Here from these three terms we can take 9 as the common factor. So 9 into 3 cubed plus 3q square plus q plus 1. This is all can be denoted as m. So 9m plus 1. Next, when r is equal to 2, when r is equal to 2, then a becomes, if r is equal to 2, then a is equal to 3q plus 2. Then cubing both sides, a cubed is equal to 3q plus 2 whole cube. Again we use this formula, a plus b whole cubed is equal to a cubed plus b cubed plus 3ab into a plus b. So here a is 3q, b is equal to 2. So this is 3q whole cubed plus 2 cubed plus 3 into 3q into 2 into 3q plus 2. So 3 cubed means 27q cubed, 2 cubed అంటే 8 plus 3 మూడు 9, 9 2 18. సో దీంట్లో కూడా మనం 9 అనే దాన్ని లోపల బయట పెట్టి 2 లోపల పంపిస్తాం. సో అప్పుడు 9q into 2 into 3 6q plus 2 into 2 4. సో ఇప్పుడు దీంట్లోను 9q అనే దాన్ని కామన్ తీయచ్చు, లేదా 9 కామన్ తీసినట్లయితే 3 క్యూబ్డ్ ప్లస్ ఈ క్యూను కూడా లోపల పంపిస్తాం. 9 ఒక్కటి బయటకు వచ్చింది కాబట్టి, సో 9 బయటకు వస్తే 6q స్క్వేర్, 6q స్క్వేర్ ప్లస్ 4q ప్లస్ 8. సో ఇక్కడ నేను స్ట్రైక్ అవుట్ చేసేదంతా కూడా మనం ఒక పూర్ణ సంఖ్యగా తీసుకోవచ్చు. సో దిస్ ఈజ్ 9m ప్లస్ 8. సో దిస్ ఈజ్ ది సొల్యూషన్. సో ఒక ధన సంఖ్య యొక్క వర్గం అనేది 9m, ఇంకొకటి 9m ప్లస్ 1 9m ప్లస్ 8గా వచ్చింది.
సో ఇవి మనకు 10th క్లాస్ ప్రశ్నలకు సంబంధించి యూక్లిడియన్ డివిజన్ లెమ్మా మీద వచ్చేటువంటి క్వశ్చన్లు. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనం కరణీయ సంఖ్యను ఎలా నిరూపించాలి చూద్దాం.